వినోద్ కుమార్ సారు, పెద్ద సుదర్శన్ రెడ్డి సారు, కేసీఆర్ సారు, కేటీఆర్ సారు, హరీష్ రావు సారు మా దుగ్గొండి నుంచి ఆంబులెన్స్ పెట్టినప్పుడు ఆంబులెన్స్ పెడితే ఆయనకు హార్ట్ ప్రాబ్లం వస్తే అది నిమ్స్ దావకల్లా చేర్చినాక అక్కడ వినోద్ కుమార్ సారాను ఎర్రబెల్లి దాకర్ సార్ వచ్చి ముగిలికి పైసలు ఇస్తే ఖర్చు అవుతాయి కానీ ఆయన కళ్ళు పోయినాయి, ఆయనకు కారు ఇద్దాం అని కేసీఆర్ సారు, కేటీఆర్ సారు, వినోద్ కుమార్ సార్ ఫస్ట్ అన్నాడు. ఇక ఎర్రబెల్లి దాకర్ సారు, పెద్ద సుదర్శన్ రెడ్డి సారు అని వీళ్ళందరూ, హరీష్ రావు సారు, వీళ్ళందరూ కలిసి నాకు కారు ఇచ్చారు. ఎంత ఖర్చు అయింది ఇప్పటివరకు మామూలుగా ట్రీట్మెంట్కి బాగానే 16 ఆపరేషన్లు చేయించిన. 16 ఆపరేషన్లు చేయిస్తే లాస్ట్కు 3 లక్షల బాపద్ది రాపేయించిన. మెడ చుట్టూ ₹1,00,000, ఈడ 55,000, ఈడ 65,000, ఈడ 30,000, ఈడ 30,000. ఈ 4 సార్ల ఇక్కడ చేయించిన ఈ ఛాతిన అన్నీ ఇప్పుడు చేయలేదు సార్. ఒక మన అన్నో ప్రభాకర్ సారు వాళ్ళ తండ్రి పేరు మీద పాట పాడించి నాకు 51,000 ఇచ్చింది సార్, ఇచ్చింది. స్పీకర్ సార్ ఇచ్చింది. అప్పుడు ఇచ్చిండ్రు ఈయన ఖర్చుకు. అప్పుడు పచ్చవాతం వచ్చింది ఈయన. అది సమరచ్ హాస్పిటల్ కొంచెం పోతే ఆయన బతకడు, ఆయనకు ఈ గుండె అన్నది ఈ కిడ్నీలు ఎట్లా ఖరాబ్ అయినాయో ఆయన గుండె సుత్తట్లా ఖరాబ్ అయిందని ఈ ఒక్క సైడు కొంచెం కొట్టుకుంటుంది గుండె. అలా చూపెట్టి ఈయన బతకడు, ఎంజం కొంచెమంటే ఎంజం కొంచెపోతే ఇక ఎంజంలో బలగం సినిమాలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు, బంధుత్వాలను, బాంధవ్యాలను తెలియపరిచేటువంటి యాక్టింగ్ చేసి చరిత్రను మరొకసారి సమాజానికి తెలియపరిచినటువంటి మొగలయ్య గారు వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందినటువంటి వారు గత 2 సంవత్సరాలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో హై లెవెల్ షుగర్తో సఫర్ అవుతూ ఉన్నారు. ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు వారి గురించి వార్తలు తెలుసుకొని వారి ఇంటికి వెళ్ళి దళిత బంధు స్కీమ్ కూడా వారి కుటుంబానికి వారి సతీమణి పేరు మీద మంజూరు ఇవ్వడం జరిగింది. ఆర్థికపరమైనటువంటి సహకారం ప్రభుత్వం ద్వారా అనేక పద్ధతిలో అందించి చాలా రోజులు ట్రీట్మెంట్ కూడా చేయడం జరిగింది. ఇవాళ దురదృష్టకరం వారు మనకు దూరం కావడం, వారి అనారోగ్య కారణాల చేత ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు వరంగల్ సంరక్షణ ఆసుపత్రిలో వారు మరణించినట్టు వార్తలు తెలుసుకొని ఇవాళ వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి నివాళులర్పించడం జరిగింది. మన యొక్క పూర్వీకుల యొక్క సంబంధ బాంధవ్యాలు మర్చిపోవడం జరుగుతూ ఉన్నది. టెక్నాలజీతో కూడినటువంటి జీవితాల వల్ల ప్రజా జీవితాలలో, కుటుంబ జీవితాలలో విలువలు తగ్గిపోతున్నటువంటి ఈ సందర్భంగా వారు అద్భుతమైనటువంటి ఒక పాటను వాళ్ళే వ్రాసి అద్భుతంగా పాడి ఒక కుటుంబం అంటే ఏంటి, కుటుంబం మధ్య ఉండేటువంటి సమస్యలు, బంధుత్వాలు, బాంధవ్యాలను, ఆత్మీయతను, అవసరాలను మరొకసారి కొత్త చరిత్రకు, కొత్త తరానికి, నవతరానికి తెలియపరిచినటువంటి వారి కుటుంబం ఇవాళ తీవ్రమైన నష్టం జరిగింది. ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం తప్పక కుటుంబాన్ని ఆదుకోవాలి. ఆ కుటుంబానికి తప్పకుండా కూడా ఆర్థిక సహకారాన్ని ప్రత్యేకంగా అందించాలి. వారి సతీమణి ఒంటరైంది. కుటుంబం బ్రతకాలంటే కడు బీద కుటుంబం కాబట్టి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఆ కుటుంబానికి ఆర్థిక సహకారాన్ని అందించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.